మనం అబ్జర్వ్ చేసుకుంటే మాక్సిమం తప్పుడు కేసులు నమోదైన పరిస్థితి. అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటివి దయచేసి వినండి సార్, వినండి సార్, నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, నేను విషయం చెప్తున్నా సార్. కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మీరు కూడా 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు. ఏ కేసులు ఎలా పెట్టాలి, ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎలా ఉంటాయి, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్లో ఎంత టైం పడుతుంది, అవన్నీ కూడా మీకు కూడా తెలుసు. యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, జెన్యూన్గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా, కోర్టులకు మనం ఆశ్రయించడమా అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు, పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు, అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు, ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు, అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం. దయచేసి ప్లీజ్ సార్, నేను అన్నిటికీ సమాధానం చెప్తా, అన్నిటికీ ఇది నా టైం సార్, ప్లీజ్. క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే, క్వశ్చన్ అడిగింది మా వాళ్ళు, మీకు చెప్తున్నాను సార్. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి మాట్లాడమంటున్నానండి.